థ్యాంక్ యూ అన్న. ఓన్లీ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే. ఒకటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అన్న తెలుగే, మా దేవుడు చాలా మంచోడు. నాకు ఆ దేవుడు రవణ. నాలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్కి ఒక ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించి ఒక ఈ సినిమాకి అంతటికీ ఐ వుడ్ సే యు ఆర్ ద ఫాదర్ అన్న. ఒక తండ్రి ఎలాగైతే కొడుకుని ముందుకు నడిపిస్తాడో, ఐ థింక్ ఐ బిలీవ్ దట్ బికాజ్ యు ఆర్ దేర్. అలాగే యూ హ్యావ్ లెడ్ మీ. ఎందుకంటే నిజమన్నా, ఎందుకంటే కార్తిక్ కూడా నాకు అదే చెప్పాడు వెన్ హీ వాజ్ ఫస్ట్ ఈ ఈగిల్ మూవీ ఓకే అవడన్నప్పుడు. హీ సెడ్ క్లియర్లీ సెడ్ దట్ ఐ నో వీఆర్ ఫ్రెండ్స్ బట్ ఐ కెనాట్ పుష్ యూ until unless Raviteja Anna finalize it. And he was very open and I was in a very tension Anna aa roju. 3 tracks chesanu pampinchamu and I was in a very desperate mode. asala anna em annaru, anna em chepparu, nachinda nachaleda anna oka chinna doubt, fear, nervousness, ambitious. And thank you Anna so much for your love and for taking me on board, and especially to say that Karthik kuda నాకు చెప్పినప్పుడు he was like, Raviteja sir ki నచ్చినప్పుడే you are on the board, otherwise you are not. So అని ఆయన క్లియర్గా చెప్పారు. So I was eagerly waiting upon your call and what you would say. And నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను ఢిల్లీ, నేను ఇందులో దాపరికాలు ఏం లేవు ఇంకందులో. చలో. సో అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మీ ఫర్ దిస్ ప్రాజెక్ట్, ఈగిల్ ప్రాజెక్ట్. ఇట్స్ ఏ ప్రెస్టీజియస్, అంబిషియస్, లవింగ్, హార్ట్ వార్మింగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ. అండ్ నువ్వు ఎన్ని ట్యూన్లు అడిగినా నేను అందిస్తానన్నా నీకు. ఐఎమ్ జస్ట్ ఎ కాల్ బిహైండ్ అంతే. యూ జస్ట్ హ్యావ్ టు నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో నన్ను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, రవితేజ గారికి వెళ్ళడం అన్నది నార్మల్గా మ్యూజిషియన్స్కి ఎవరికైనా ఇట్స్ వెరీ టఫ్ బికాస్ ఈజ్ ఎ స్టార్, ఇంపెకబుల్ స్టార్. సో అలాంటి స్టార్ దగ్గరికి ఒక బ్రిడ్జ్, యూనో, until unless you don't have a bridge, we cannot walk through the waters. So our bridge is my loving friend, my boss, my well-wisher. నేను ఎప్పుడు నీకు అదే చెప్తాను, నీకు బోరు కొట్టింది నాకు అర్థమైంది, అందుకే నేను నీకు కొత్త విషయం చెప్దాం అనుకుంటున్నాను. సో వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఈజ్, సెట్లో ఎవరో పిలవరు, కార్తిక్ ఘట్టంనేని గారిని పులి అని పిలిచేది నేను ఒక్కడనే. ఆయన ఫోన్ చేసినప్పుడల్లా ఏ పులి ఏం చెప్పబోతున్నావు. సో he is the lion of the eagle. So I would say that thank you Karthik Gattamneni for your support, your love, your trust and your faith. And I would love to work for every call that you do. And I love you. Yeah. కొట్టండమ్మ, గట్టి కొట్టండి, చెప్పండి. ఇది మన స్టైల్. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు, అరే మనం మాట్లాడినే ఉంటారా. యా. అండ్ నెక్స్ట్ నాకెప్పుడు మేడం, అనుపమ మేడం, మీ స్మైల్ అంటే చాలా ఇష్టం ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫిలిం. కానీ ఈ ఫిలింలో ఏంటంటే ఎప్పుడు ఏ టైంలో చూస్తే ఈ మేడం నవ్వుతుంది అని ఐ వాజ్ లుకింగ్ అట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. కానీ కార్తిక్ గారు ఎలా డిజైన్ చేశారంటే, అబ్బే, నేను సిట్టింగ్స్లో అడిగినప్పుడు అదే అనుపమ మేడం ఏం నవ్వరా అని అడిగినప్పుడు నవ్వరు. ఏంటి అనుపమ మేడం ఏమో నీకు కొంచెం ఏమన్నా చేస్తాను, నో కేర్. బట్ యూ టుక్ దట్ క్యారెక్టర్ టు ఎ వెరీ నెక్స్ట్ లెవెల్. And because from the beginning and towards the end, you are the one who designs the screenplay, and fantastic on that.
అండ్ నెక్స్ట్ కమింగ్ టు మన కావ్య థాపర్. బాయ్స్ అందరు డిసైడ్ అయిపోండమ్మా, ఇంకా మీ వాల్ పేపర్లు మార్చేసి కావ్య థాపర్ వాల్ పేపర్లు పెట్టుకోండి, ఇంకా తీసేసేయండి. పాత వాల్ పేపర్లు ఏమైనా ఉంటే తీసేసేయండి, డిలీట్ చేసేసేయండి ఫస్ట్. ఏం కావ్య? ఐ థింక్ నో, దట్స్ ఇట్. బాయ్స్ అందరూ ఇంకా ఐ థింక్ యూ షుడ్ ఆల్ డిలీట్ ఆల్ యువర్ ఓల్డ్ వాల్ పేపర్స్ అండ్ keep the Kavya's wallpaper. And next coming to Navdeep Anna. Love you Anna. I had a fantastic ride when I traveled with you to that college event. You were very free, very open, very pleasant, very talkative. Thank you Anna, Navdeep Anna. And I'm looking forward for Love Moli. Thank you so much. And Andeep Garu. సార్ మీరే మరి ప్లాన్ చేయాలి, మరి మీరు ఒక యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తే మరి మేము వచ్చేస్తాం వెంటనే మీ కాంపౌండ్లోకి. అండ్ వంశీ అన్న, లవ్ యూ సో మచ్ అండ్ కీప్ లుకింగ్ ఫార్వర్డ్ టు యూ. అండ్ శ్రీనివాస్ అవసరాల గారు, ఫ్యాంటాస్టిక్, యూ టుక్ ద స్క్రీన్ ప్లే ఫ్రంట్ ఫార్వర్డ్. అండ్ మా అన్న శ్రీనివాస్ రెడ్డి అన్న, అన్న ఏం పరిస్థితి? నువ్వు రా మరి అయితే. నేను మాట్లాడుతున్నప్పుడు మా వాళ్ళు వాళ్ళు ప్లే చేస్తుంటారు, అది ట్రైన్. సరే సుమగారు, నేను మర్చిపోయాను మీరు అనుకుంటున్నారు. సుజిత్ గారు, మీరు కూడా నేను మర్చిపోయాను అనుకుంటున్నారా? సాధారణంగా నేను ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని వచ్చా. అదేంటంటే సాధారణంగా ఏంటంటే విశ్వప్రసాద్ గారు నవ్వరు. ఆయన చాలా సాధారణంగా 24 అవర్స్లో ఐ థింక్ సార్ యూ ఓన్లీ స్మైల్ లైక్ 1 or 2 hours బేస్డ్ అపాన్ ద వర్క్ సార్. బట్ యువర్ స్మైల్ కాస్ట్ $1 million. చెప్పకూడదు అందరూ. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెన్ ఐ సా విశ్వప్రసాద్ గారు, హీ వాజ్ వెరీ సీరియస్. నేను అప్పుడు ఏమనుకున్నానంటే, నా మ్యూజిక్ నచ్చుతుందా, నన్ను డిలీట్ చేసేస్తారా ప్రాజెక్ట్లో నుంచి, అసలు నేను నచ్చనా అని అనుకున్నాను. తర్వాత ఒకసారి చూసి నన్ను చిన్న స్మైల్ ఇచ్చారు నాకు. అండ్ దట్ స్మైల్స్ ఆర్ ఇట్ కాస్ట్ $1 million. లవ్ యూ సార్. ఎందుకంటే ద ఫ్యామిలీ పీపుల్స్ మీడియా I think it's the next umbrella for the film industry. You are the next umbrella for the film industry. We are with you, sir. Anytime, any tunes, how many tunes, we love you, sir. And that smile, keep smiling, sir. Sir, anta serious chuste bhayam vesthundi, sir. I love you. And all, just to end it up, andarni cover chesanu kada అన్న రవితేజ అన్న, ఐ లవ్ యూ అన్న. ఓకే ఫ్యాన్స్, ఆల్ టు రవితేజ అన్న ఫ్యాన్స్. నేను కూడా మీలాంటి ఒకడినే. వెంకీ సినిమా 10 సార్లు చూశాను, మీలాంటి ఒకడిని. అండ్ రవితేజ అన్న, దిస్ లిప్ కిస్ ఫర్ యూ, దట్స్ ఇట్. ఇంక తప్పదు, ఇంక నేనేం చేయలేను అన్న, ఇంకంతే. ఓకే, అసలు వెనకాల వాళ్ళు ప్లే చేసిన మ్యూజిక్కి నేను చాలా రిలాక్స్ అయ్యాను. ఒక స్పా ఫీల్ వచ్చింది నాకు. నేను ఇంక ఇంటికి వెళ్ళిపోతా. ఐఎమ్ రిలాక్స్ టోటలీ. లేదు, ఓకే ఓకే. దిస్ ఈజ్ మై సాంగ్ టు మై అన్న. కొంచెం రీవిజిట్ చేసాం సాంగ్ని. దిస్ ఆల్ ఫర్ యూ. చలో రైట్. రే ఇంకా చేయాలి, చాలా ఉంది.
గల్లంతే దిల్లంత గల్లంతే చేసేనే గల్లంతే గల్లంతే దిల్లంత గల్లంతే అయినదే గల్లంతే గల్లంతే దిల్లంత గల్లంతే చేసేనే దరియారే దేవసాన్ గారు, యు హావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ మ్యాజికల్ మిస్టికల్ వాయిస్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్, కీప్ ఎంటర్టైనింగ్ అస్. ఇంకా చాలా పాటలు, చాలా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ అప్పుడే ప్లీజ్ నాకు ఒక్కసారి స్పాన్సర్స్ చెప్పేటప్పుడు ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే బాగుంటుందని చాలా కాలంగా కోరిక. ఒకసారి వాయించండి ప్లీజ్, వాయించండి. ఇంకేమైనా మిగిలిపోయిందా? మిగిలిపోయింది. ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై టీమ్. సారీ, నా టీం మర్చిపోయాను. నితిన్, హరి సార్, జస్ట్ 2 minutes సార్. మళ్ళీ వెనక్కి వెళ్ళి వాయించాలి. And these both are the pillars for the background music and for the entire films. Nitin Jones, Hariharan. Day and night we worked, sir, for all the demand, command. ఇంకా ఏం చెప్పను, కార్తిక్ ఏమంటే నేను చేయాలి. సో అట్లాగే we bowed to Karthik and we worked, and I just want to thank you Nitin and Hari for the fantastic job that you have did for the Eagle, and also from Cochin for the mixing and mastering that we did in Cochin and UK with Gethin John and Donalds. So they did a fantastic job and I owe them as well. And ante madam inka ayana unnaru yeah hitam ante adi మనసుకి నచ్చిన వాళ్ళకి కొంచెం అట్లా పుష్ చేస్తాం. ఓకే, గాట్ దట్. yes అలాగని అని కాదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ గిటార్ వాయించడానికని తెచ్చుకున్నారని అర్థమైంది. అది పాడవుతే ఇది ఉంటుందని తెచ్చారా? లేదు, థ్యాంక్ యూ. వాయించమని చెప్తే